తప్పించుకోవడానికి దా ఏమైందన్న చెప్పండి ఏమైంది మేలమే చెప్పండి ఎస్ఐ గారు ఏం చెప్పారంటే మాకు సిద్దిపేటలో దుబ్బాకలో ఎలక్షన్ ఉంది కాబట్టి సిద్దిపేటలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది సార్ వాళ్ళు ఏమైనా ఉంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత ఇటు సైడ్ పాదయాత్ర ఏమైనా ఉంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోమని చెప్పండి ఇప్పుడైతే వాయిదా సార్ పర్వాలేదు మిమ్మల్ని గౌరవిస్తున్నాం మేము అది నేను ఒకసారి మా వాళ్ళతో డిస్కస్ చేసి ఇక్కడ నుంచి వేరే కాడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం మీ సిద్దిపేట పరిధిలో లేకుండా చేస్తాం సో మీ నిబంధనలను మేము ఉల్లంఘించాం అంతవరకు లేదు సార్ మాకేం ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న మాట వాస్తవం ఆ ఎన్నికలు కాస్త అలజడిగా ఉన్నాయి మా ప్రభావం ఏమైనా ఉండొచ్చు అందుకోసమే మేము ఈ షెడ్యూల్ మార్చుకుంటాం దయచేసి మాకు ఇప్పటి వరకు మేము డిస్టర్బ్ చేయము మేము ఎక్కడ ప్రచారం కూడా చేయము ఈ చేరియాలలో ఖాళీ మేము సైలెంట్గా వెళ్ళిపోతాం మా దాగాలో మేము వెళ్ళిపోతాం సార్ ఏంటంటే ఇప్పుడు మద్దూరు చేరియాల సూపర్ జిల్లా ఉంటాయి అవును నెక్స్ట్ 10th తర్వాత వచ్చి పెట్టుకోము ఓకే తప్పకుండా సార్ మేము మీ ఎస్ఐ గారికి చెప్పండి మేము ఆ విధంగానే పోతాం మీ సూచన తీసుకొని పోతాం సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్ ఓకే రైట్ వ్యూవర్స్ వాళ్ళు చెప్పింది కరెక్టు అది ఎవరు తాకిచ్చింది అది పెట్టు మంచిగాను అయితే పోలీసు వాళ్ళు వచ్చింది వాళ్ళు నిజమే ఇక్కడ సిద్దిపేట జిల్లాకు వస్తుంది ఇది సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించినటువంటి కోడ్ ఉంది పట్టుకో ఏమేం ఈ సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు మనం ఉన్నది సిద్దిపేట జిల్లాకు వస్తుంది చేర్యాల మద్దూరు ఈ రెండు ప్రాంతాల్లో ఎలక్షన్ పరిధిలో ఉన్నాయి రేపే ఎన్నికలు కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ప్రచారాన్ని విరమించుకొని ఆ తర్వాత వేరే చోటికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు దాన్ని మనం ఖచ్చితంగా గౌరవిద్దాం ఎందుకంటే ఈ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి సహకరించాలన్న ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం మిత్రులారా సో పోలీసు వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నా చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ప్రజలారా మీ అందరికీ నేను మరి ఒక రోజు వచ్చి కలుస్తా ఇక్కడ పోలీసులు కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చెప్పినారు దాన్ని గౌరవించాల్సిందే ఎవరైనా ఉంటే ఇక్కడ నేను విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఉన్నా ఇక్కడికి రావచ్చు ఇక్కడ కలుసుకుందాం కాసేపు మాట్లాడుకుందాం సో ఇక్కడ ఉన్నటువంటి నిబంధనల కారణంగా మేము ఇది కొనసాగించలేము అక్కడ నెక్స్ట్ నర్మెట కానించి మళ్ళీ మా యాత్రను ప్రారంభించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా సో ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర ఆగదు